హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు అఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి సిరాయ్. ఈ మూవీ అనేది జీ5లో స్ట్రీమింగ్ అయితే తెలుగులో వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes ఉంది. మూవీ అయితే నాకు నచ్చింది. ఎందుకు ఇండెప్త్ చేసుకుందాం. ప్లాట్ లైన్కి వచ్చేస్తే ఒక కానిస్టేబుల్ ఒక ఖైదీని తీసుకెళ్లి కోర్టుకి తీసుకెళ్తారు. ఆ మధ్యలో ఏం జరిగింది అండ్ ఆల్సో ఖైదీ ఏంటి అండ్ బ్యాక్ ఆఫ్ స్టోరీ ఏంటి అనేది అండ్ జైలుకి తీసుకెళ్లేది అనేది ప్లాట్ లైన్. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది నాకైతే. పాజిటివ్గా ఫస్ట్ మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా లీనియర్గా అండ్ ఏంటంటే పాస్ట్కి ప్రజెంట్కి చాలా బాగా చూపించారు. అదే టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి, లైక్ ఖైదీ ఒకసారి మిస్ అవ్వడం అండ్ ఆల్సో కొన్ని పాయింట్స్ ఉంటాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది, కొత్తగా న్యాచురల్గా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో ఇందులో అబ్దుల్ అనే క్యారెక్టర్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే రియాలిటీగా ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసినట్టున్నారు సినిమాని. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అదర్ యాక్టర్స్ చూస్తుంటే హీరోయిన్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ప్రభు గారు కూడా ఉన్నంత ఒక స్టాండర్డ్ పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా చూపించింది నచ్చింది నాకైతే కానిస్టేబుల్గా. ఇంకా అదర్ యాక్టర్స్ ఉన్నారు కానిస్టేబుల్స్గా, వాళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. ఒక సీన్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో, అది కూడా చాలా బాగా అనిపించింది. ఒక మతం అండ్ ఆల్సో అదేం లేకుండా ఓన్లీ ఎడ్యుకేషన్, ఇప్పుడు అందరూ ఈక్వలే, ఒక మనిషి మనిషిగా చూడాలని చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా ఉన్నాయి పాజిటివ్స్ అయితే, మాత్రం ఎక్కడైతే నాకేమీ అనిపించలేదు. చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడ బోర్ అని కొట్టదు, బట్ క్లైమాక్స్ నాకు అంతగా అనిపించలేదు. మిగతా చూసుకుంటే అంతా బాగా అనిపించింది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, అందరిది బాగానే చేశారు. ఎస్పెషల్లీ అయితే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా 2 ఉన్నాయి, అవి కూడా బాగానే ఉంటాయి. ఇంకా అదర్ యాక్టర్స్ కోసం చెప్తే చాలా బాగుంది. అండ్ ప్రజెంటేషన్ కూడా చాలా బాగా చూపించాలనిపించింది. నెగిటివ్స్ మాట్లాడుకుంటే అంతగా ఏం లేదు, బట్ నెగిటివ్ ఏంటంటే ఒకటి, నాకు క్లైమాక్స్ పోర్షన్ అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మిగతాతో చూసుకుంటే చాలా బాగుంది. మెయిన్ ప్లస్ ఏంటంటే ఆ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేసి అనిపించింది. అండ్ ప్రభు గారు ఉన్నంతలో బాగానే చేశారు, మిగతా క్యారెక్టర్ చూసి అంతా బాగానే ఉంది. ఇలాంటి మూవీ రివ్యూ కంటెంట్ చూడండి, మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.